హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూసారా, మా పాపకి ఆ రోజు నెల పాప అన్నమాట. మా అమ్మమ్మ గారు మసాజ్ చేస్తున్నారు. మా అమ్మమ్మ గారు అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మ. ఇప్పుడు పాపకి 4వ తరం అనమాట. ఆవిడ మా అమ్మమ్మగారు. పాపకి మా స్నేహశ్రీ తల్లికి మసాజ్ చేస్తున్నారు. మసాజ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మా అమ్మమ్మగారు చెప్పారు. అవి మీకోసం నేను చెప్తున్నాను. చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలంటే నెలల వయసు ఉన్న పిల్లలకంట మసాజ్ చేయడం చాలా అవసరం అంట. దీనివల్ల వారికి ఎన్నో లాభాలు కూడా ఉంటాయంట. వారికి మసాజ్ చేసేటప్పుడు వెచ్చని నిశ్శబ్ద ప్రదేశంలో మాత్రమే పిల్లలకి మసాజ్ చేయాలంట. అదేవిధంగా మనం మసాజ్ చేసేటప్పుడు వారికి మెడలోని చైన్లు కానీ నల్లతాడు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా అన్నీ కూడా తీసేయాలంట. ఎందుకంటే తీసేస్తే వాళ్ళకి తీయలేదనుకోండి, వాళ్ళకి ఇబ్బందిగా ఏదైనా గుచ్చుకోవడం ఇబ్బందికరంగా అవుతుందంట. నెక్స్ట్ మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పారు ఆవిడ. చూడండి చెప్తాను. వారిని గట్టిగా పట్టుకొని చేయాలి. అలానే వారికి చెక్కల గింతలు రాకుండా చూసుకోవాలంట. దీనివల్ల వారు కూడా చక్కగా మసాజ్ని అంట స్వీకరిస్తారు. అదేవిధంగా మసాజ్ చేసేటప్పుడు వారితో మాట్లాడటం, పిలవటం అన్నీ కూడా చేయాలి. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవుతుంది బాగా. శరీరంలోనంట ప్రతి భాగాన్ని సున్నితంగా మసాజ్ చేయాలంట. శిశువుని తిప్పి తల, మెడ, భుజాలు, తొడలు, కాళ్ళని మసాజ్ చేయాలి. వారి ప్రతి భాగం యాక్టివ్ అవుతుందంట ఇలా మసాజ్ చేయడం వల్ల. వాళ్ళు మసాజ్ చేసేటప్పుడు అంటే మార్నింగ్ టైంలో ఇలాగా మోషన్ కానీ పాస్ చేస్తే చాలా ఆరోగ్యంగా మంచిదంట బాగా. మా పాప మార్నింగ్ టైంలో మసాజ్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ మోషన్ వెళ్ళేది. మళ్ళీ ఈవినింగ్ పడుకుంటారు కదా, అప్పుడు కూడా ఇలాగే మసాజ్ చేయాలి. వాళ్ళకి బాడీ కూడా బాగా నలగడం వల్ల ఏమవుతుందంటే హాయిగా నిద్ర వస్తుంది. అప్పుడు తలస్నానం చేయించాలి కదా, కొన్ని సంవత్సరం పాటేమో డైలీగా తలస్నానం చేయించాలంట. చూడండి, మార్నింగ్ టైం మా అమ్మమ్మ మసాజ్ చేసినప్పుడు మాత్రం బాత్రూమ్కి పాస్ చేసింది. అలా చేయడమే మంచిదంట బాగాన. అప్పుడు మనం తలస్నానం చేశాక సాంబ్రాణి వేస్తాం కదా, ధూపం సాంబ్రాణి తలకి వేస్తాం కదా, అప్పుడు హాయిగా వాళ్ళు పాలు తాగేసి పడుకుంటారు. పిల్లలకంటే రోజు మసాజ్ చేయడం వల్ల అంట బాడీ కూడా బాగా ఫాస్ట్గా ఎదుగుతుందంట. వాళ్ళలోని ఎముకలు ఇవన్నీ ఉంటాయి కదా, కండరాలు అవన్నీ కూడా గట్టి పడతాయి. వారిలోనట ఏవైనా ఏమంటారు ఏడుపు అవి కూడా ఎక్కువగా ఏడకుండా ఎప్పుడు హాయిగా యాక్టివ్గా ఉంటారంట. దీంతోపాటు వాళ్ళు ఏంటంటే మసాజ్ చేశాక బాగా పడుకుంటారంట. తలస్నానం చేస్తారు కదా, అందుకనేసి. వారికంట రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏడుపు కూడా ఎక్కువగా ఏడవరంట. యాక్టివ్గా ఎప్పుడు ఆడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇలా మసాజ్ చేయడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు ఏమన్నా, తర్వాత కడుపుకు సంబంధించిన పాలు అరగకపోతే కడుపు నొప్పి రావడం అలాంటివన్నీ తగ్గుతాయంట. బాగా కూడా హెల్ప్ చేస్తుంది ఈ మసాజ్. దీంతోపాటు వాళ్ళు శ్వాసకోశ, నాడి, కండరాలు, జీర్ణం ఇవన్నీ కూడా బాగా బలపరుస్తాయి అన్నమాట. శనగపిండి ఉంటుంది కదా, ముందు ఆయిల్, కొబ్బరి నూనె అయితే చాలా మంచిది. ఎప్పుడు కూడా పిల్లలకి 2 పూటలు కూడా కొబ్బరి నూనెతో ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ఉంటుంది కదా, మనం స్వచ్ఛమైంది, మనం అంటే స్వచ్ఛంగా మనం సొంతంగా ఆడించుకునేది, రెడీమేడ్గా కొన్నిది కాకుండా అవి మాత్రం పిల్లలకి రాయాలి. అవి కానీ కాకుండా ఇష్టసరంగా ఏ వాళ్ళు రాస్తే బాడీకి ఏమంటారు చిన్నవి దద్దుర్లాంటివి ఇవి కూడా పడదు కొంతమందికి. అందుకే కొబ్బరి నూనె చాలా మంచిది. వాళ్ళ కొబ్బరి నూనె శుభ్రంగా మసాజ్ చేశాక తర్వాత ఈ శనగపిండిలో కొంచెం పాలేసి, కొంతమందికి పడుతుంది, కొంతమంది పడదు. ఇలాగ శనగపిండితో బాగా మసాజ్ చేయాలి. చూసారా ఎంత బాగా మసాజ్ చేసుకుంటుందో పాప. అప్పుడు కాళ్ళు, చేతులు అలాగా మసాజ్ చేసినప్పుడు సాగదీయాలి. బాగా సాగదీస్తే ఇప్పుడు మనం ఎంత బాగా సాగదీసి బాగా రాస్తామో వాళ్ళు పెద్దయ్యాక కూడా అంత బాగా కంట్రోల్ అయ్యి బాగా బలంగా అవుతాయి. మా పాప ఇంకా నెల పాప అన్నమాట. నెల కూడా అవ్వలేదు ఇంకా, మధ్యన 15 రోజులు ఎంతో అనుకుంటా. అప్పుడు చిన్న పాప. అప్పుడు కూడా చూసారా బొడ్డు తాడు అది కూడా ఉంది ఇంకా.
ఇలాంటివన్నీ కూడా దాచుకుంటే ఏమవుతుందంటే పిల్లలు రేపు పొద్దున ఎదుగుతారు కదా, వాళ్ళకు కూడా చూపించడానికి అవన్నీ స్వీట్ మెమరీస్ బాగుంటాయి. నేను అన్నీ ఫోన్లో దాచుకుంటుంటాను. ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలనేది మా అమ్మమ్మ గారు ఇవన్నీ కూడా చెప్పారు మొత్తం. ఆవిడే చిన్నప్పుడు పాపకి రాశారు 4వ తరం స్నేహశ్రీ. ఇప్పుడు ఎక్కువగా వీడియో పెడుతున్నాను కదా మా పాపది. మా పాప 2 పూట్ల కూడా చేయించాలి బాగా ఇలా మసాజ్ చేసి. తర్వాత వేడి నీళ్ళతోని శుభ్రంగా స్నానం చేసి కుంకుడికాయ ఉంటుంది కదా, కుంకుడికాయని ముందరగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని కుంకుడికాయతోని ఎక్కువగా తలస్నానం చేయించాలి. మా పాప పుట్టాక అన్నీ కూడా నాకు అలవాటు అయిపోయి బాగానా. చూసారా ఎలా చూస్తుందో పాప. చాలా బాగుంటుంది దాంతో ఉంటే అసలు టైమే తెలీదు. 2021లో పుట్టింది మా పాప. మసాజ్ మాత్రం చిన్నపిల్లలకి చాలా అవసరం బాగా. ఎంత బాగా చిన్నప్పుడు మసాజ్ చేసుకుంటారో అంత బెనిఫిట్. తను అలా ఎదుగుతున్న కొద్దీ ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ వీడియో ఇలాంటివి కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా కూడా ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే చెప్తున్నాను. వీడియో ఉంది కదా, అమ్మమ్మ గారు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి పెడుతున్నాను. ఎంత బాగా మసాజ్ చేయించుకుంటే అంత బాగా కండరాలు ఇవన్నీ కూడా బాగా బలంగా ఉంటాయి. రెండు పూట్ల కూడా చేయాలి. కొబ్బరి నూనె ఇప్పుడు చిన్నపిల్లలకే అని కాదు, పెద్దవాళ్ళకి ఎప్పుడు నిరంతరం వాళ్ళు ముసలయ్యే వరకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కొబ్బరి నూనె ఆయిల్తో మసాజ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఎలా అంటే రాత్రిపూట కదా రోజు ఆడి ఆడి అలసిపోతారు కదా, రాత్రిపూట అస్సలు పడుకోరు. వాళ్ళకి కాళ్ళు నొప్పి అని ఇవన్నీ అవన్నీ చాలా ఇబ్బంది పడేస్తారు. అలాంటప్పుడు ఒక్క కొబ్బరి నూనె మాత్రం కొంచెం తీసుకొని వాళ్ళకి కాళ్ళు చేతులకి బాగా మసాజ్ చేస్తే వెంటనే పడుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మా పాప అదే విపరీతంగా ఆడుతుంది, పరిగెడుతుంది, అన్నీ చేస్తుంది. నైట్ అయ్యేసరికి కాళ్ళు నొప్పులకి అనేసి చాలా ఇబ్బంది పడేస్తుంది. ఆ టైంలో కొంచెం కొబ్బరి నూనె తీసేసి కాళ్ళు చేతులకి మసాజ్ చేస్తాను, వెంటనే హాయిగా పడుకుంటూ పోతుంది. బెస్ట్ మెడిసిన్ ఇంకా అసలు కొబ్బరి నూనె. జుట్టుకి ఇవన్నీ కూడా దానికి ఎప్పుడు కొబ్బరి నూనె ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఇంక వేరే ఆయిల్ ఏది వాడను అస్సలు ఒక కొబ్బరి నూనె దానికి అంతా బాడీకి జుట్టుకి అన్నింటికి కూడా. చూసారా ఎంత హాయిగా పడుకుండిపోతుంది కూడా. మసాజ్ చేసినప్పుడు ఎంత హాయిగా పడుకుండిపోయేదో. ఇవన్నీ విషయాలు కూడా మా అమ్మమ్మ గారే చెప్పారు నాకు. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటే తప్ప ఇలాంటి విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు అలా జనరేషన్ లేదు. ఒక భార్య భర్త ఎవరైనా పుడితే అన్నట్టుగా ఉన్నారు. అలా కాదు, ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే ప్రతిదీ వాళ్ళు చెప్పిందే ఉపయోగపడతాయి, ఎంతో అవసరం కూడా. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ, ఆ తర్వాత అమ్మగారి తర్వాత నేను, నా తర్వాత మా పాప, 4 జనరేషన్స్. ఇప్పుడు మా పాప అయితే మా అమ్మమ్మని ఎంత బాగా నాని 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 అంటూ అలా పిలుస్తూనే ఉంటుంది. అమ్మమ్మతో ఎంత చక్కగా ఆడుకుంటుందో. అందరూ చూడండి, పిల్లలకి మాత్రం మసాజ్ ఎంత జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. 2 పూట్ల చేయాలి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్.